యోహాను సువార్త ధ్యానాలు 33వ భాగం. మన వాక్య భాగానికి రండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుదాం ఒకసారి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని ఆయనను అడుగగా. చాలండి. ఏంటి ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే, ఓ మనుషుడు ఉన్నాడంట. ఆయన 38 సంవత్సరాల నుండి ఎక్కడ ఉన్నాడు? ఓ కోనేరు, బెతెస్దా కరుణా గృహము అనబడిన స్థలము దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడంట. 38 సంవత్సరాలుగా. ఈ వాక్య భాగం చెబుతున్న మాట ఏమిటంటే, 6వ వచనంలో యేసు వాడు పడియుండుట చూచి. దేవుని యొక్క గొప్పతనం ఏమిటి? యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం ఏంటి? పడియున్న వారిని చూసేవాడు దేవుడు. 38 సంవత్సరాలుగా ఓ వ్యక్తి పడి ఉన్నాడు. ఆ కోనేటిలో, ఆ మండపములో తిరగని వ్యక్తి ఉండరు. ఎందుకు అంటే ఆ యెరూషలేము దేవాలయమే చాలా పెద్దది. ఆ దేవాలయమునకు 12 గుమ్మములు ఉంటాయి. ఆ 12 గుమ్మముల నుండి వచ్చే ప్రజలందరూ కూడా ఈ గుమ్మము నుండి, ఆ గుమ్మము నుండి, ఆ గుమ్మము నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కనబడే స్థలము ఈ బెతెస్దా కోనేరు. ఆ కోనేటి దగ్గరకు వచ్చి చూసేవారు చాలా మంది ఉంటారు. కానీ అక్కడ పడి ఉన్న వ్యక్తిని మట్టుకి అక్కడ ఉన్న వేల ప్రజలు కానీ, అక్కడ ఉన్న నాయకులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, మత పెద్దలు కానీ, అయ్యో ఇతడు పడి ఉన్నాడే అని ఒక్కరు చూడలేదు. మనుషుల దృష్టిలో ఆ వ్యక్తి లేనే లేడు. కానీ సృష్టికర్త అయిన దేవుడు 38 సంవత్సరాల నుండి పడి ఉన్నాడా అని చూసి చలించిపోయాడు. 38 సంవత్సరాల నుండి అక్కడ ఉన్న ఓ వ్యక్తి అని దేవుని చూపు అతని మీద పడింది. ఆయన వచ్చి ఏమంటున్నారు? యేసు వాడు పడియుండుట చూచి. మనము సేవిస్తున్న దేవుడు పడిపోయిన వారిని చూసి హేళనగా అపహాసము చేసేవాడు కాదండి. మనం పడి ఉంటే మన దగ్గరకు వచ్చి ఆయన చెయ్యి పట్టి లేపేవాడు దేవుడు. మనం పడిన స్థితిలో నుండి మనలను పైకి లేవనెత్తేవాడు. కీర్తన గ్రంథకర్త అంటాడు, దీనులను పెంట కుప్పల మీదనున్న వారిని ఆయన పైకెత్తే దేవుడు. కొరింథీ పత్రిక గ్రంథకర్త, జ్ఞానుల జ్ఞానము నిరర్ధకము చేయడానికి జ్ఞానము లేని వారిని, వెర్రి వారిని ఆయన ఎన్నుకుంటాడటండి. మనమేం చూస్తామంటే, ఇతడు జ్ఞానవంతుడేనా? ఇతడు బలవంతుడేనా? వీరికి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయా? వీరు మంచి హోదాలో ఉన్నారా? ఒక సోదరిని అడిగాను, మందిరానికి వెళ్తున్నారమ్మా, మీరు మందిరానికి వెళ్ళినట్టుగా అనిపించట్లేదంటే, లేదండి దూరం అయిపోయింది వెళ్ళట్లేదు. మరి ఏం చేస్తుంటారు? మా దగ్గర ఉన్న ఓ మందిరానికి వెళ్తా ఉంటాం. మీరు ఏ మందిరానికి వెళ్ళేవారు? ఫలానా మందిరం. మా మందిరం మీకు తెలియదండి, చాలా పెద్దదండి. మా మందిరం ఏసీ మందిరం అండి. మా మందిరంలో ఇంతమంది వస్తారండి. మా మందిరంలో ఇంత గొప్పదండి. అవునా? ఆమె నోటి మాట అంట మా మందిరములో దేవుడు ఉంటారు అని చెబుతాడు అనుకున్నాను. మా మందిరంలోనండి దేవుణ్ణి ఆరాధించేవారు ఉంటారండి. లేదండి గొప్ప. నీకు గొప్ప కావచ్చు, నీ మందిరం అంటే దేవునికి గొప్పేనా? నీ దేవుడు నివసించు స్థలమేనా మందిరం? చాలా మంది గొప్పగా ఉంటే ప్రేమిస్తారు, గొప్పగా ఉంటే పొగుడుతారు. గొప్ప కావాలి మనిషికి, గొప్ప లేకపోతే చెప్పుకోవడానికి కూడా ఎందుకు వస్తుంది? చెప్పుకోవడానికి ఎందుకు?
మరి అంత దూరం వెళ్తారంటున్నారు కదా! ఎవరండి ఆ సేవకుడంటే, పలానా సేవకుడండి మీకు తెలుసంటే, విన్నానండి ఆయన గురించి అన్నాను. ఆహ్, వారు మా వోళ్ళే. ఎవరంట? ఆళ్ళోళ్ళేనంట. మా వోళ్ళు. అంటే దేవుణ్ణి ఈనాటి కాల వ్యవస్థ ఎలా చేశారంటే, ఓ కులానికో, ఓ జాతికో, ఓ తెగకో ఆపాదించి వాళ్ళ మావోళ్ళండి, వీళ్ళ మావోళ్ళండి, అందుకే అంతగా అక్కడికి వెళ్ళిపోతారు. దేవుడు హృదయాన్ని చూసేవాడు. దీనులను చూసేవాడు. పడియున్న వారిని చూసేవాడు. పడియున్న వారి దగ్గరకొచ్చి ప్రేమను పంచేవాడు దేవుడు. మనము సేవిస్తున్న దేవుని గొప్పతనము మనల్ని ఎవరైనా వచ్చి అడిగితే మీరు ధైర్యంగా చెప్పండి. నేను సేవిస్తున్న దేవుడు పడిపోయిన వారి దగ్గరకొచ్చి ఆయన లేవనెత్తేవాడండి అని చెప్పండి. నేను సేవిస్తున్నవాడు దీనులను ఆప్యాయంగా పలకరించేవాడు అని చెప్పండి. ఒకప్పుడు నా దగ్గర ఏమీ లేనప్పుడు నన్ను అందరూ విడిచిపెట్టగా, నా దేవుడు నా దగ్గరకొచ్చి ప్రేమగా హత్తుకున్నవాడని చెప్పండి. ఆయనలో అన్ని గొప్ప లక్షణాలున్నాయండి. ఆయన సామాన్యమైన దేవుడు కాదు. ఆయన ప్రేమ చూపించే దేవుడు. పడియున్న వ్యక్తి దగ్గరకొచ్చి అంటున్న మాట, నీవు స్వస్థపడగోరుచున్నావా? నీవు స్వస్థపడగోరుచున్నావా? దేవుడు ఈరోజు మనల్ని కూడా అదే ప్రశ్న అడుగుతూ ఉండొచ్చు. నీవు పాపములో ఉన్నావు కదా! ఆ పాపము నుండి విడుదల కోరుచున్నావా? నీవు ఒకప్పుడు నాకు చాలా దగ్గరగా ఉండేవాడివి కదరా! ఒకప్పుడు నాకు చాలా దగ్గరగా జీవించేవాడివి కదా! ఇప్పుడు నువ్వు నాకు చాలా దూరమైపోయావు కదూ! నీ పరిస్థితుల నుండి విడిపించబడి నాకు దగ్గరగా మారతావా? నాతో దగ్గరగా జీవిస్తావా? నీ కోసం ప్రాణము పెట్టాను కదా నేను. నీ కోసము నా శరీరమును సమస్తమును ధారపోసాను కదా! ఆయన మనల్ని అడుగుతుంటే మన సమాధానం ఏంటి? మనుషులు ఏదైనా లాభం ఉంటే మన దగ్గరకొస్తారు. ఏమీ లేకపోతే విడిచిపెట్టేస్తారు. ఏమీ లేకపోతే చీదరించుకుంటారు. అటువంటప్పుడు మరలా మనం ప్రభువు దగ్గరకు తిరుగుతాము. స్వస్థపడగోరుచున్నావా అని ఆ వ్యక్తిని అడిగినట్టుగా ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నదండి. ఆ పాపములో నీవుండిపోయావు. విడుదల పొందగోరుచున్నావా? ఆ మోసపూరితమైన కార్యాలు జరిగిస్తున్నావు. విడుదల పొందగోరుచున్నావా? నేనున్నాను అని మాట్లాడే మాట. పడియున్న నీ దగ్గరకు, అందరూ వెలివేసిన నీ దగ్గరకు, అందరూ విడిచిపెట్టిన నీ దగ్గరకు ఆయన వచ్చి అడుగుతున్నాడు. నువ్వు బాగుపడతావా? మనమిచ్చే సమాధానం ఏంటో, మనం చెప్పే సమాధానం ఏంటో ఆయనకు చెప్పండి. ఆ రోగి అంటున్నాడు, ప్రభువా నేను స్వస్థపడతాను. ఆయన చూసి వచ్చాడని అక్కడ రాయబడి ఉంది. చూసి వచ్చాడట. ఆయన చూసే దేవుడు. చూసి వచ్చే దేవుడు. లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ ఓ స్త్రీ ఉన్నారు. ఆమె విధవరాలు. విధవరాలు. ఆమె ఏడ్చుట చూసారా? ఏడుస్తూ ఉంటే చూచేవాడాయన. కన్నీరు కారుస్తూ ఉంటే చూచేవాడాయన. ఏమండి, ఒకప్పుడు మనము ఏడుస్తూ కన్నీరు కార్చిన వారమే కదండి. అయ్యో ప్రభువా నా కుటుంబము అని ఏడ్చిన వారమే కదా. అయ్యో ప్రభువా నా కుమారులు అని ఏడ్చిన వారమే కదా. అయ్యో ప్రభువా నా కుమార్తెలను ఏడ్చిన వారమే కదా. అయ్యో ప్రభువా నా కుటుంబము నా పరిస్థితి అని ఏడ్చిన వారమే కదా. ఏడుస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోలేడండి. మనము కన్నీరు కారుస్తూ చేసే ప్రతి ప్రార్థన ఆయన చూసేవాడాయన. నీ కన్నీటిని నాట్యముగా మార్చేవాడాయన. నీ కళ్ళ నుండి కారే ప్రతి బాష్ప బిందువును తుడిచేవాడాయన. ఆయన చూసి ఆమె దగ్గరకు వచ్చాడట. చూసి వచ్చి మాట్లాడుతున్నాడు. అమ్మా ఏడవకు.
ఆయన ఓదార్చే ఓదార్పు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూడండి. మనము ఓదారుస్తాము ఎవరిని? మనకు తెలిసిన వారిని ఓదారుస్తాం. ఎంతకాలం ఓదారుస్తాము? మా అయితే ఓ 10 నిమిషాలేమో, లేకపోతే ఓ అరగంటేమో, లేక ఒక గంటేమో. తరువాత మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ ఓదార్పు మాయమవ్వచ్చేమో. దేవుడు ఓదార్చే ఓదార్పు అది శాశ్వతంగా ఉంటుంది. ఆయన చూపించే కరుణ, ఆయన చూపించే వాత్సల్యత, ఆయన మాట్లాడే మాట హృదయాన్ని ఎంతో తేలికపరుస్తుందండి. కొద్దిపాటి ఈ సేవ జీవితంలోనే హృదయము కలతగా ఉన్నప్పుడు, హృదయము బాధగా ఉన్నప్పుడు, కొన్ని పరిస్థితులు సమస్యల గుండా వెళుతున్నప్పుడు మోకరించి ప్రార్థించగా, పరిశుద్ధ గ్రంథము తెరచి చదువుతుండగా ఆయన మాట్లాడే మాట ఉంటుందండి. ఎంత ఓదార్పు! ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ఆయన చూసి దేవుడు చూసి ఆ విధవరాలు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట ఎంత ఆశ్చర్యం! ఇదే లోక సువార్త 19వ అధ్యాయము 5వ వచనంలో మరో వ్యక్తిని చూసి ఆయన దగ్గరకు వచ్చాడు యేసు ప్రభువారు. ఎవరు ఈయనంటే జక్కయ్య. చెప్పండి. ఈ జక్కయ్య గారు ఎవరు? బిల్ కలెక్టర్ కదా! అంటే ధనాన్ని సమకూర్చేవాడు కదా! ఈ జక్కయ్య అనే వ్యక్తి వసూలు చేసే ధనాన్ని మోసపూరితంగా చేసేవాడు అని అనేకుల ప్రజల్లో ఉన్న భావన. అటువంటి వ్యక్తి చెట్టు ఎక్కాడట. చెట్టు ఎక్కి యేసును చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఆ చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య నువ్వు దిగిరా. ఆయనను చూచి దిగిరా అని చెప్పగానే ఆయన దిగి వచ్చాడు. ఆయనకున్న అహము నుండి దిగి వచ్చాడు యేసు ప్రభు చెప్పగానే. ఆయన చేసే మోసపూరితమైన పనులను విడిచిపెట్టి దిగి వచ్చాడండి ఆయన. ఆయన జీవించే అక్రమమైన జీవితము నుండి విడిచిపెట్టి ఆయన దిగి వచ్చాడు. తన ఇంటిలో యేసు ప్రభువారిని చేర్చుకున్నారు. ఆ యేసు ప్రభువారు అన్నమాట, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి. నేడు నేను నీ ఇంట ఉంటాను, నువ్వు దిగిరా. యేసు ప్రభు చూస్తారు హృదయాలను. యేసు ప్రభు చూస్తారు హృదయంతరంగములను. అప్పటి వరకు ఆయన కనిపిస్తుందేమో, అయ్యో నన్ను అందరూ ఇంత చిరాకు పడుతున్నారు, అందరూ నన్ను ఇంత చేదరించుకుంటున్నారు, అందరూ నన్ను ఇంతగా అసహించుకుంటున్నారు, ఏంటి నా జీవితం అని ఆయన అనుకునే ఉంటాడు. యేసు వచ్చాడు, అతని బ్రతుకు మారిపోయింది. ఎందుకని? యేసు ప్రభు ఏమీ మాట్లాడలేదండి. అన్నాడు, యేసు ప్రభువా మీరు వచ్చారు కదా, ఇదిగో నా ప్రజలందరిలో, ఈ ప్రజలందరిలో నాకు ఒక బిరుదు ఉంది, మోసగాడిని, అన్యాయము చేసేవాడినని. యేసు ప్రభువా ఇప్పుడు నేను చెబుతున్నాను మీ పక్షంలో, ఎవరి దగ్గరైనా ₹1 తీసుకుంటే ₹4 ఇస్తాను. ₹100 తీసుకుంటే 400 ఇస్తాను. ₹1,00,000 తీసుకుంటే 4,00,000 ఇస్తాను. ఒకరికి 4 గింతలు చెల్లిస్తాను ప్రభువా. సంపాదించినప్పుడు, ధనం ఇంటిలోనికి వస్తున్నప్పుడు తన భార్య ఏమని ఉంటది? నా భర్త ఎంత మంచివాడు, లక్షలు లక్షలు తెస్తున్నాడు, ఇంక నేను బిందాస్‌గా ఉండొచ్చు. మా డాడీ డబ్బులు తెస్తున్నాడు, ఎంత బాగుంది. నేను చాలా లగ్జరీగా బ్రతకచ్చు. నేను లగ్జరీగా జీవించచ్చు. మేడలు, మిద్దెలు, కారులు, బంగ్లాలు అన్నీ కొనుక్కోవచ్చు. మా డాడీ ఎంత మంచోడో, నా భర్త ఎంత మంచోడో, నా భర్త, నా డాడీ, మా నాన్న ఎంత గొప్పగా పొగుడుంటారో. ఇప్పుడు ఇంటి ముందు లైన్ ఉంది. లోపల నుండి ధనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. నీ దగ్గర ఎంత తీసుకున్నాను? నీ పేరేంటి? నీ దగ్గర ₹1000 తీసుకున్నానా? ఇదిగో 4,000. నీ పేరేంటి? ₹1,00,000 తీసుకున్నానా? ఇదిగో 4,00,000. అయ్యో 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 సంపాదించిందల్లా ఇలా దోచిపెడేస్తున్నాడు, ఏంటండి పిచ్చి పట్టిందా మీకని భార్య అనకండగా ఉంటుందా?
డాడీ మీకేమైనా మతి స్థిమితం పోయిందా? ఏంటి డాడీ మీరు చేసే పని అని కొడుకులు తిట్టకుండా ఉంటారు. సంపాదించినప్పుడు మా డాడీ అని పొగిడేవారు. సంపాదించినప్పుడు నా భర్త అని పొగిడేవారు. ఉన్న ధనమంతా ప్రజలందరికీ పంచిపెట్టేస్తుంటే ఈ ఇంటిలో ప్రశాంతంగా ఉంటారు. కానీ ఆయన గురించి దేవుడు మాట్లాడిన మాట, ఇతడును అబ్రహాము కుమారుడు. ఇతడును అబ్రహాము కుమారుడు. అబ్రహాము ఎవరండి? విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ఎవరండి? ఆయన ఎంతో విశ్వాసము గల మూల పురుషుడు ఆయన. అంత గొప్పవాడి కుమారుడు. అబ్రహాము కుమారుడు అంటే సామాన్యమైన విషయం కాదండి. దేవుని కుమారుడు. అంత గొప్ప ధన్యత రావడానికి కారణం ఏంటో తెలుసండి? యేసు ప్రభువు చూచి ఆయనతో మాట్లాడాడు. ఆయన చెట్టు ఎక్కి కూర్చున్నాడట. యేసు వచ్చి చూశారట. చూసి మాట్లాడు. ఎంత గొప్ప పరిస్థితి. ఈ 38 సంవత్సరాలుగా ఈ రోగి దగ్గర లేక ఈ వ్యాధిగ్రస్తుడు ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. పడి ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడు? నిరాశ నిస్పృహలో ఉన్నాడు. 3 విషయాలు. ఏమిటి 3 విషయాలు అంటే, మానవుని నిస్సహాయ స్థితి, క్రీస్తు అధికారము, మనిషి విశ్వాస ప్రయత్నము, దానికి తగిన విజయము. ఈ 3 విషయాల సారాంశం ఏంటో త్వరగా చెప్పేస్తాను చూడండి. మనిషికి నిరాశ ఎప్పుడొస్తుంది? చెప్పండి. నిరాశ అనేది ఎప్పుడొస్తుంది? బాధల్లో ఉన్నప్పుడు. ఇంకా మనుష్యులకు నిరాశ ఎప్పుడొస్తుందంటే, సహాయము ఏ వైపు నుండి రానప్పుడు, మనిషి నిరాశ పడతాడు మొదటిగా. ఇప్పుడు నా చుట్టూ ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు నన్ను విడిచిపెట్టేశారేంటి? అయ్యో, ఆ వ్యక్తి నాకు తెలిసిన వాడే, పలకరించకుండా వెళ్ళిపోతున్నాడేంటి? ఒకప్పుడు చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు, ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? నిరాశ ప్రారంభం. సహాయము రానప్పుడు మనిషికి నిరాశ అనేది మొదలవుతుంది. అప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడంటే, తన్ను తాను నిందించుకుంటాడు. తన్ను తాను నిందించుకొని తన్ను తాను బలపరిచే వారిని వెతకడం మానేసి ఈ మనిషి కృంగిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ కృంగుదల బలహీనపరచబడి శారీరక బలహీనతలోనికి దింపి అతన్ని మరింతగా కృంగిపోయేలా చేసి చివరికి మరణమయ్యే రీతిగా. అందుకే అంటారు, మనోవ్యాధికి మందు లేదు. మనోవ్యాధి అంటే మనస్సుకు ఉన్న వ్యాధికి మందు ఉండదంట. ఆ మనోవ్యాధికి మందు ఎక్కడ దొరుకుతుందో ఆలోచించకపోవడమే చేసే మిస్టేక్. ఈ మనిషి ఏం చేయాలి అంటే, తను ఎక్కడ బలపరచబడతాడో అక్కడకు వెళ్ళి ప్రయత్నించాడు. మనుషులు నిస్సహాయులుగా చేసే స్థితి మనుషులు క్రియేట్ చేస్తారు. నా స్నేహితులారా, మనుషులు పెట్టే నిందకు భయపడొద్దని శుక్రవారం దినాన దేవుడు మాట్లాడాడు కదా. మనుషులు పెట్టే నిందలకు భయపడొద్దు, నేనున్నాను అని శుక్రవారం దినాన దేవుడు మాట్లాడాడు కదా. మనుషులు పెట్టే నిందలకు భయపడొద్దండి. మనుషులను నిస్సహాయులుగా చేసేది ఈ లోక పరిస్థితి. ఆ నిరాశ నిస్పృహల నుండి పైకి లేపనెత్తి బలపరిచేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుని ఆశ్రయిస్తే ఎంత బాగుంది.